పరిశుద్ధుల ప్రార్థనలు మనం ధ్యానం చేస్తే కన్నీటి ప్రార్థనకి దాంట్లో శిఖరాగ్ర స్థానం ఉంటుంది, కానీ తక్కువ స్థానం ఉండదుగా. ఈ చివరికి పరిశుద్ధుల ప్రార్థనలు ధ్యానం చేస్తే అందులో కన్నీటి అనుభవానికి శిఖరాగ్ర స్థానమే ఉంటుంది, నీచమైన స్థానమే ఉండదు. ఇజ్రాయేల్ ప్రజలు మూల్గిల్లారు, మొర్ర పెట్టారు, ప్రలాపించారు, మహారోదనం చేశారు. మొర్దెకై యొక్క మహారోదన అసలు ఆ సీరియస్నెస్ లేని, భారమే లేని ఎస్తేరును కదిలించి, నేను నశించదను, రాజు యొద్దకు వెళ్ళి సంగతిని తేల్చుకుంటామని తెగింపగల వ్యక్తిగా మార్చేయలేదా? ఇర్మియా విలాపముల ఫలితముగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వంటి వారు ఆ తరములో లేపబడలేదా? యెహెజ్కేలు వంటి వాడు వాడబడలేదా? ఎవరి కన్నీరు వ్యర్థమైపోయింది? ఎవరి కన్నీరు నిష్ఫలంగా జవాబు రాకుండా ఆగిపోయింది? కీర్తన గ్రంథం సెలవిస్తున్న మాట ఏమంటే, నా కన్నీరు నీ బుడ్డిలో కెరబడుతున్నాయి, నీ చెంపల మీదకి వచ్చేపాటికి ఆరిపోయే కన్నీరు ఎప్పటికీ ఆరిపోకుండా దేవుని బుడ్డిలో సజీవంగా నీకు సాక్షార్థమై జ్ఞాపకార్థంగా ఉండిపోద్దనే మాట ఏమన్నా చిన్న విషయమా? అదేమన్నా అవుట్డేటెడ్ ఫ్యాషన్ అనుకున్నావా? ఏకైకలు పక్కపక్కలకు అలవాటు అయిపోయి నవ్వించడమే టార్గెట్గా ప్రసంగాలు ఎక్కువైపోయి, ఏదైనా ఒక ఆనందకరమైన విషయం వస్తే, హాస్యాస్పదమైన సంగతి ప్రస్తావనకు వస్తే నవ్వు రావడం సహజంగానే, నవ్వించడం కోసమే మొదలెడితే పనికి మళ్ళీ పని కాదేంటి? ఒక మహా గొప్ప దైవజనుడు, నా పేరు గుర్తులేదు నాకు, ఒక మహా గొప్ప దైవజనుడు అన్నాడు, నీ ప్రసంగంలో జనం నవ్వితే నిన్ను మరలా పిలుస్తారు, కానీ నీ ప్రసంగంలో జనం ఏడిస్తే మరి పరిశుద్ధులైపోతారు అన్నాడట. ఎంత కోట్లు కోట్లు కోట్ల రూపాయల మాట అది. సాధారణ నేను ₹1,00,00,000 మాట అంటాను, కానీ ఇది ₹1,00,00,000 మాట కాదు. ఎంత లోతైన భావగర్భితమైన మాట అండి అది. నీ ప్రసంగంలో జనం బాగా నవ్వితే నువ్వు మరలా పిలవబడతావు, కానీ నీ ప్రసంగంలో జనం బాగా ఏడిస్తే వాళ్ళు పరిశుద్ధులైపోతారు అన్నాడు. ఏ ప్రసంగికుడికైనా, వాక్యోపదేశకుడికైనా ఇంతకు మించిన టార్గెట్ ఏముంటుంది, ఇంతకు మించిన ఫలితం ఏముంటుంది? ఒక వ్యక్తి పాపాన్ని వదిలి పరిశుద్ధుల్లోకి రాగలిగితే అంతకన్నా భాగ్యం ఏంటి? అంతకన్నా అభిలషించవలసిన విషయం ఇంకేముంటుంది భూమి మీద? కొంతమంది దైవజనుల పేర్లు చెప్తే వెంటనే వచ్చి, అయ్య బాబు బాగా నవ్వించేస్తాడండి బాబు, చచ్చిపోతాను బాబు నవ్వలేక, అయ్య బాబు మన కోటంకెళ్ళి కడుపు నొప్పి వచ్చేంద, అది తలుచుకొని ఇప్పుడు కడుపు నొప్పి తెచ్చేసుకుంటాడు అవసరమైతే. చెప్పడానికి సిగ్గు కానీ తప్పటం లేదు. మనకు బాధ సిగ్గు అనిపించినా వాళ్ళకి సిగ్గు వస్తుందేమోనని, బుద్ధి వస్తుందేమోనని తెగించి చెప్తున్నాను. ఒక ప్రముఖ ప్రసంగికుడి గురించి మొన్న విజయవాడలో ఒక మాట వస్తే, సభలో జరిగేట కదా, ఏమందులేనా అది అదో క్రిస్టియన్ జబర్దస్త్. ఎంత పెద్ద మాట అది. ఏంట్రా అంటే ఎన్ని 2-3 అర్థాలు వచ్చే మాటలు, పనికి మాలిన మాటలు, వెకిలి నవ్వులే కదన్నా. ప్రసంగం అంతా అలాగే ఉంటుంది. అసలు ఆ పోలిక, ఆ పేరు పిక్చర్ చేసింది నాకు. మరి ఏంట్రా నువ్వు అనేది నిజమా? నువ్వు ఎన్ని వినవేమో నీకు తెలీదు, చిరాకు వచ్చేస్తుంది మాకు. సుప్రసిద్ధ, ప్రఖ్యాత, బేబత్స, ఇన్నున్నాయి పేర్లు ఆయనకి ముందు. ఏదైనా ఒక సంతోషభరితమైన విషయాన్ని విచారంగా చెప్పడం కుదరదు. సంతోషభరిత విషయాన్ని సంతోషం కలిగించాలని చెప్పాలి, కరెక్టే. టార్గెట్గా నవ్వులు కాదు కదా. నవ్వడం తప్పు కాదు, నవ్వించాలి అనుకోవడం తప్పే. నీ టార్గెట్ అది కాదు అసలు. ప్రజలు బోల్డు బాధల్లో ఉంటారు, బోల్డు కష్టాల్లో, శ్రమల్లో వస్తారు. వాళ్ళని ఆదరించాలి, ఓదార్చాలి. ఉపదేశం పేరు మీద భయపెట్టేయకూడదు, ఉపదేశం పేరు మీద భయపెట్టకూడదు, కానీ ఉపదేశం పేరు మీద నవ్వించవచ్చు. అంటే ప్రజలను ఆదరించవలసింది నవ్వులతోనా, జోకులతోనా, 2-3 అర్థాలు వచ్చే సిగ్గుమాలిన మాటలతోనా? అది ఆదరణ అవుతుందా? తెంగనమొహం వాడికి వాక్యం జరిగితే కాకపోతే వాక్యంలో ఏమనుంది?
ఆర్భాటముతోను ప్రధాన దుశబ్దముతోను ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు నిద్రించిన మొదలు లేచిన తర్వాత మనం వెళ్ళిపోతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటకు మేఘమున్న మీద కొనిపోబడదము. కాగా ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోమని చెప్పాడు. ఆదరించవలసింది రాకడతో, ఆదరించవలసింది ఎత్తబట్టంతో, ఆదరించవలసింది మహిమ గల సంగతులతో. పనికి మళ్ళీ చెత్త వాగి ప్రజలు బాధల్లో ఉన్నారు, నేను జోకులేసి ఆదరించాలని చెప్పడానికి సిగ్గట్లేదని అడుగుతున్నాను నేను. ఏదైనా సంతోషభరితమైన విషయాన్ని విచారంగా చెప్పకూడదు, సంతోషంగానే చెప్పాలా. నవ్వు వస్తే తప్పేం కాదు, నవ్వించడమే టార్గెట్ అయితే మాత్రం తప్పే. ఆదరించాలంటే కుళ్ళు జోకులు వేయాలా, ఆదరించాలంటే సిగ్గుపడే మాటలు మాట్లాడాలా. ఆ పనికి మనలో వాడిన భాష నేను వాళ్ళలేను. కానీ ఒక ఆయన చెప్తాడు, దేవుడు వివాహం ఎందుకు పెట్టాడంటే ఆదాము బాధ చూడలేక వివాహం పెట్టాడు. వీడికి ఎట్ట కనపడింది రా బాధ, నీ కళ్ళేం కలరా. ఆదాము పరిపూర్ణతలో ఉన్నాడు వివాహం చేసే సమయానికి. దేవునిలాగా ఆలోచించే, దేవుని స్థాయి కలిగిన వాడా అనిపించే అంత పరిపూర్ణతలో ఉన్నాడు. అతని గాఢనిద్ర కలిగేసి ఒక ఎముకను తీసి స్త్రీ తయారు చేస్తే చూస్తూనే నా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం గుర్తుపట్టాడంటే ఏం ప్రత్యక్షత అది? ఎవరయ్యా అని దేవుని అడగలా. చూస్తూనే నా ఎముక నా మాంసం అన్నాడండి. ఎంత జ్ఞానం, ఎంత ప్రత్యక్షత, ఆత్మలో చూడగలిగిన స్థాయి. ఆత్మలో చూస్తూ దైవికంగా మాట్లాడుతున్న మనిషిని గురించి లోకంలో శరీర సంబంధంగా చెత్త చూసి మాట్లాడుతున్నాడు. ఆడెవడు ఉన్నాడు ఒక శిష్యుడు ఎలీషా పక్కనే. అగ్ని రథాలని, గుర్రాలని, దేవుని ఏర్పాటును చూసి ఎలీషా ధైర్యంగా ఉన్నాడు. ఈడేం చూస్తున్నాడు, శత్రువులు రథాలన్నీ గుర్తులు పెట్టుకుని బాణాలు పెట్టారంట. అయ్యో చచ్చిపోయాం అన్నాడు. ఎలీషా, ప్రభు చూసినట్లు వీని కన్నులు తెరువు ప్రభు అంటే, ఆ శత్రువులకి వీళ్ళకి మధ్యలో దేవుడు పెట్టిన అగ్ని రథాలు వీడికి అప్పుడు కనపడ్డాయి. అయ్య బాబాయ్ దేవుని స్తోత్రం అన్నాడు. నేను అన్నాను, నీకు ఏమీ పడిపోయినా బాగుండు, దేవుడు పెట్టిన ఏర్పాటు కనపడదు, ఏది కనపడపోయినా బాగుండు, మరి ఆ శత్రువు మాత్రం కనపడుతుంది. కళ్ళు పనికి మళ్ళీ సూపని. నువ్వు బొత్తిగా గుడ్డోడు అయితే బాగుండేది కదా. నీకు దేవుడు పెట్టిన అగ్నిరథాలు గుర్రాలు కనపడిపోతేనే బాధ అంటే, ఆడి మట్టి కనపడుతున్నాయి శత్రువు ఏర్పాట్లు, శత్రువు కార్యాలు, శత్రువు కదలేకలు. నీ సూపు కాదు, ఏం సూపురా, దిక్కుమాలి సూపు కాకపోతేని. నీ కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేసాడో, ఏమి సిద్ధపరిచాడో అవేం కనపడో. నీ కొరకు సింహాసనం ఉంది, నీ కొరకు కిరీటం ఉంది, నీ కొరకు అధిక మహిమ ఉంది, నీ కొరకు నిశ్చలమైన రాజ్యం ఉంది, ఒక నివాసం ఉంది. నీకోసం ఇక ఈ కుక్కల పందులు కాదు, నీకోసం. విపరీతమైన స్టడీ కుక్క మీద. ఇప్పుడు అంత తెగించేసి బేబచ్చమైన జంతు బేబచ్చమైతే ఓ సింహం గురించి చేయి స్టడీ, ఓ పావురు గురించి అయ్యి అందంగా ఎడుతుంది. కుక్క మీద పంది మీద స్టడీ అంటారు బాబు, ఇంట్రెస్ట్ మండిపోను. గెరాసీనుల దేశంలో పుట్టినా బాగుండు, పందుల గురించి చేసుకుని వదిలేసుకున్నారు వాళ్ళు. నువ్వు మా ఊరు వదిలిపెడతావు లేదని మొత్తం ఊరు ఏకమై దెబ్బలాడేశారు నేర్చుకుని, ఎందుకంటే పందులు చచ్చిపోయినాయని. యేసుప్రభు సంతోషం ఏంటి, 6,000 దయ్యములు పట్టిన ఒక మనిషికి విడుదల కలిగింది. వాడు సమాధులు ఉండేవాడు, చక్కగా మంచి మర్యాదగా బట్టలు వేసుకుని ఊర్లో కూర్చున్నాడు, కుటుంబంతో హ్యాపీగా ఉన్నారు. కుటుంబం హ్యాపీ, ఆ పందులు ఇంపార్టెంట్. పందులు ఇక్కడ పేరు రాసి కింద గెరాసీన రాత్రి వదిలిపోద్ది కదా, పందులు బ్యాచ్ కదా. అయ్యో పందులు చచ్చిపోయావు, అయ్యో పందులు, అయ్యో పందులు, అయ్యో పందులు. నీ గురించి ఏడుతున్నాడు యేసుప్రభు, నువ్వు పందుల మీద చచ్చిపోతున్నావు. దేవుని దృష్టికి విలువ గల వాటి మీదే మన మనసు ఉండాలా.